ఏం భయా గుంపు మేస్త్రి, ప్రజాపాలన అంటివి, ఇందిరమ్మ రాజ్యం అంటివి, కంచెలను భారీ గేట్లను ఎత్తేసినా అని చెప్తివి. ధర్నా చౌకులను ఏర్పాటు చేసినా ఎవరైనా ఎప్పుడైనా ధర్నాలు చేసుకోవచ్చు, నిరసన కార్యక్రమాలు తెలుపుకోవచ్చు అని గప్పాలు కొట్టివి. ప్రజాభవన్ బార్ల తెరిచి ఉంటది, మీకే సమస్య వచ్చినా నీకు 24 గంటలు అందుబాటులో ఉంటా, నన్ను గలువుర్రి, నాకు విన్నవించుకోర్రి అని చెప్తివి. ఏదైతే నువ్వు తెలంగాణ రాష్ట్రం చుట్టూ తిరిగి తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరి మీద ప్రమాణం చేసి ఆగస్టు 15 లోపు అందరి రైతులకు రుణం మాపి 2 లక్షలు చేస్తా అని చెప్తివి. ఆగస్టు 15 అయిపోయినాక కూడా 2 లక్షల రుణం మాపి గాని రైతులు ప్రజాభవన్ ముట్టడికి వస్తే ఏ పార్టీ ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా వారి వారి సొంత ఖర్చులతోటి రుణం మాపి కాలేదు ఎప్పుడు చేస్తావు అని అడగడానికి వస్తే వాళ్లకు వెన్ను చూపి అక్రమ అరెస్టులు చేసి వాళ్ళ చుట్టూ బారికేట్లు పెడితివి. ఇదెక్కడి రాజ్యం రా గుంపు మేస్త్రి? రైతుల కంచంలా మన్ను పోసినావు నీ గప్పాల పాలనతోటి. రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు గుంపు మేస్త్రి, ఇది తెలుసుకొని మెదులు.